Hello my dear friends, welcome to our new video. ఈ వీడియోలో మనం మన కంప్యూటర్ ఆర్ ల్యాప్టాప్ లో విండోస్ 11 సపోర్ట్ చేయని ల్యాప్టాప్ ఆర్ కంప్యూటర్ లో విండోస్ 11 ఎలా ఇన్స్టాల్ చేయాలో నేర్చుకుంటాం. విండోస్ 11 మన కంప్యూటర్ ఆర్ ల్యాప్టాప్ లో ఇన్స్టాల్ చేయాలంటే 5 పాయింట్స్ మనం కన్సిడర్ చేయాలి. నంబర్ 1, ఖచ్చితంగా విండోస్ 10 యాక్టివ్ లో ఉండాలి. నంబర్ 2, WinRAR సాఫ్ట్వేర్ మన దగ్గర ఉండాలి, ఇన్స్టాల్ అయి ఉండాలి. ఎందుకు అంటే మనం ఫైల్స్ ని ఎక్స్ట్రాక్ట్ చేయాల్సి ఉంటుంది. నెంబర్ 3, DLL ఫైల్ ఒకటి మనకు కావాలి. ఎందుకంటే మనం విండోస్ 11 సపోర్ట్ చేయని సిస్టమ్ లో ఇన్స్టాల్ చేస్తున్నాం కాబట్టి DLL ఫైల్ మనకు ఉండాలి. ఇది మన టెలిగ్రామ్ లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి. నెంబర్ 4, విండోస్ 11 ఫైల్ మన దగ్గర ఉండాలి. అఫీషియల్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న ఫైల్ అనేది మన దగ్గర ఉండాలి. అది నియర్లీ 5 or 6 GB వరకు ఉంటుంది. నెంబర్ 5, ఖచ్చితంగా మనం విండోస్ 11 ఫైల్ ని బూటబుల్ చేసుకొని ఉండాలి. బూటబుల్ చేయడం రాకపోతే కామెంట్ లో అడగండి, ఖచ్చితంగా నెక్స్ట్ వీడియో బూటబుల్ ఎలా చేయాలో చేద్దాం. వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు చూసారంటే ఖచ్చితంగా లైక్ షేర్ చేసి ఉంటారు అనుకుంటున్నాను. ఒకవేళ చేయకుండా ఉంటే లైక్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్ది. వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బూటబుల్ పెన్ డ్రైవ్ అనేది ఇన్సర్ట్ చేద్దాం. న్యూ నోటిఫికేషన్ అని చెప్పింది కదా, అది పెన్ డ్రైవ్. ఇది మన పెన్ డ్రైవ్. ఎంటర్ చేద్దాం. To move easy, 2 of 8, boot 1 of 8, easy, sources 3, support, auto run, boot 6, boot setup. Yes, మనం ISO ఫైల్ డౌన్లోడ్ చేసి బూట్ చేసాం కాబట్టి ఇలా మనకు రావడం జరిగింది. How to install Windows 11 without TPM 2.0. చూడండి, ఈ ఫైల్ మనకు ఉంది కదా, హౌ టు ఇన్స్టాల్ విండోస్ 11 వితౌట్ TPM అని చెప్పింది కదా. ఈ ఫైల్లో మనకు DLL ఫైల్ ఒకటి ఉంటుంది, అది మనం కాపీ చేయాలి. ఈ ఫైల్ మనం ఎక్స్ట్రాక్ట్ చేద్దాం. Shift F10, add, put, pick, convene, scan, share, open with WinRAR submit, open with extract here, extracted how to install ... with. Yes, extract చేద్దాం. Enter, leaving menus, download, items view, multi-select list box, how to install Windows, KMS, how to install Windows 11 without enter. Date, adversaries.dll 1 of 1. DLL అని చెప్పింది కదా, ఇది మనం కాపీ చేయాలి. Ctrl+C. Copy selection to clipboard. ఆల్ ట్యాబ్ తో మనం ఇందాక ఓపెన్ చేసిన పెన్ డ్రైవ్ ఓపెన్ చేస్తున్నాను. Support. Easy. Sources 3 of 8. సోర్సెస్ అని చెప్పింది కదా, ఇక్కడ మనం ఎంటర్ చేయాలి. Enter. Sources items view list box. To move to an option $OEM $1 of. ఇక్కడ మనం ఇందాక కాపీ చేసిన ఫైల్ అనేది పేస్ట్ చేయాలి. Ctrl+V. Pasted from clipboard. Replace or skip files. Copying one item from how to install Windows 11 without TPM 2.0. Skip this file but replace the file with the destination button. To activate, press spacebar. Spacebar. Space. Copying one item from how to install Windows 11 without TPM 2.0. Secure boot. System requirements. Adversarials.dll. Yes. మనం సక్సెస్ఫుల్ గా పేస్ట్ చేయడం జరిగింది. బ్యాక్ స్పేస్. Shell view. Items view list. Down arrow. Support, auto run, setup 8 of 8. సెటప్, ఇది మనకు విండోస్ 11 సెటప్. ఇక్కడ మనం ఎంటర్ ప్రెస్ చేయాలి. Enter. User account control dialog. Do you want to allow this app to make? Yes, Alt+Y తో పర్మిషన్ ఇచ్చేస్తున్నాను. Alt+Y. Yes, tab. I want to open privacy statement but tab. Support button, legal button, next button. To activate, press spacebar, Alt+N. Next, spacebar. Space, getting updates. Checking for updates, getting updates. మన సిస్టానికి కన్ఫిగర్ అవుతుంది. ఇందాక మనం ఒక ఫైల్ కాపీ చేసాం, పేస్ట్ చేసాం. ఆ ఫైల్ ద్వారా మనకు సపోర్ట్ చేయకపోయినా ఇన్స్టాల్ అవుతుంది. ఇది మీ నెట్వర్క్ బట్టి ఉంటుంది. ఎస్, మనకు సిస్టమ్ కన్ఫిగర్ చేసుకున్న తర్వాత యాక్సెప్ట్ పర్మిషన్ అనేది అడుగుతుంది. Decline legal button, support button, to activate legal accept button, to activate, press spacebar, Alt+A. Accept button, spacebar. Space, choose what to keep, choose what to keep, choose what to keep. Your settings and apps will be deleted, but your files will be kept. Everything will be deleted, including files, apps, and settings. You will be able to manage your Windows settings. Keep. Yes, ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, ఎందుకంటే మన దగ్గర ఉన్న ఫైల్స్ ఆర్ ఫోల్డర్స్ అన్ని ఎరేజ్ అవ్వడం జరుగుతుంది. Nothing, everything will be deleted, including files, apps, and settings. Radio button checked, 3 of 3. To change the selection, press up or down arrow.
నథింగ్ ఎవ్రీథింగ్ విల్ బి డిలీటెడ్ అని చెప్తుంది కదా. ఈ ఆప్షన్ మనం చూస్ చేసుకుంటే ఎటువంటి ఫైల్స్ ఆర్ ఫోల్డర్ డేటా ఉండదు. కంప్లీట్ The time is 10:00 p.m. కంప్లీట్ డేటా డిలీట్ అవుతుంది. Keep personal files only. Your setting. కీప్ పర్సనల్ ఫైల్స్ అని చెప్పింది కదా. ఈ ఆప్షన్ ఎందుకు అంటే మన సిస్టంలో సి డ్రైవ్లో మనం ఏదైతే సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేస్తామో, ఏదైతే ప్రోగ్రామ్స్ ఉంటాయో అవన్నీ కావాలనుకుంటే ఈ ఆప్షన్ చూస్ చేసుకుంటే ఎటువంటి డేటా రిమూవ్ అవ్వదు. కానీ నేను లాస్ట్ ఆప్షన్ నథింగ్ ఆప్షన్ చూస్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మనం చాలా సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేస్తాం. ఇన్స్టాల్ చేసిన తర్వాత అన్ఇన్స్టాల్ చేసే సాఫ్ట్వేర్స్ కూడా ఉంటాయి. అలా అన్ఇన్స్టాల్ చేసే క్రమంలో వైరస్ ఉంటుందని నా ఒపీనియన్. అందువల్ల నథింగ్ ఆప్షన్ చూస్ చేసుకొని ఫైల్స్ అన్ని అరేంజ్ చేయాలనుకుంటున్నాను కాబట్టి నథింగ్ ఆప్షన్ చూస్ చేసుకుంటున్నాను. ట్యాబ్ Support button to activate, press space bar. ట్యాబ్ Legal button, back button, next button to activate, press space bar, Alt+N. స్పేస్ బార్. నెక్స్ట్ బటన్ దగ్గర మనం స్పేస్ బార్. Space, making sure you're ready to install. This may take a few minutes. Please wait. Making sure you're ready to install. Please wait. Checking for updates, 1%. ఎస్, మనకు ఈ విండోస్ 11 ఇన్స్టాల్ అవ్వడం స్టార్ట్ అయింది. ఫ్రెండ్స్, చాలా ఈజీగా మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు, చాలా పర్ఫెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు విండోస్ 11. విండోస్ 11 ట్యూటోరియల్స్ మీకు మరిన్ని కావాలంటే Checking for updates, 5%. ఖచ్చితంగా కామెంట్లో తెలియజేయండి. Checking for updates, 8%. ఫ్రెండ్స్, ఇన్స్టాల్ అయ్యేటప్పుడు 5 or 4 times రీస్టార్ట్ Checking for updates, 16%. రీస్టార్ట్ అవుతుంది. దానికోసం మీరు భయపడాల్సిన అవసరం లేదు. దానికదే రీస్టార్ట్ అవుతుంది, దానికదే ఆన్ అవుతుంది. Checking for updates, 27%. 69% complete. 77% complete. ఫ్రెండ్స్, 77 వరకు ఇన్స్టాల్ అయ్యి 6 times నా సిస్టమ్ రీస్టార్ట్ అవ్వడం జరిగింది. రీస్టార్ట్ అయినప్పుడు నా సి డ్రైవ్లో ఉన్న ఫైల్స్ అన్నీ రిమూవ్ అవ్వడం జరిగింది, ఎరేజ్ అవ్వడం జరిగింది. సో మన సి డ్రైవ్లో ఉన్న ఫైల్స్ అన్ని రిమూవ్ అయింది కాబట్టి జాస్ స్క్రీన్ రీడర్ రిమూవ్ అవుతుంది, ఎన్విడిఏ రిమూవ్ అవుతుంది. సో మనకు అనౌన్స్ చేయలేదు. రిమైనింగ్ సెట్టింగ్స్ అన్నీ కూడా నెరేటర్ సహాయంతో సెట్ చేసుకోవడం జరిగింది. రిమైనింగ్ ఆప్షన్స్ మనకి ఏముంటుందంటే ఓవరాల్గా చెప్పేస్తాను, మీకు ఈజీగా ఉంటుంది. ఫస్ట్ వన్ సిస్టమ్ లాంగ్వేజ్. మీరు సిస్టమ్ లాంగ్వేజ్ ఏం చూస్ చేసుకుంటారు అని అడుగుతుంది. నేను ఇంగ్లీష్ చూస్ చేసుకున్నాను, మీరు కూడా ఇంగ్లీషే చూస్ చేసుకుంటారు. నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత మైక్రోసాఫ్ట్ అకౌంట్, మనకు యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉంటుంది కదా, ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అయిపోవచ్చు. వద్దు అనుకుంటే తర్వాత సైన్ ఇన్ అవుతాను అనుకుంటే ట్యాప్ ప్రెస్ చేసుకుంటూ వెళ్తే మనకు స్కిప్ ఆప్షన్ ఉంటుంది. స్కిప్ కొట్టేస్తే ఆటోమేటిక్గా మన యువర్ పీసీ గెట్ ఇన్ రెడీ అని చెప్పి వస్తుంది. లాస్ట్లో ఫినిష్ ఆప్షన్ ఉంటుంది. ఫినిష్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా సిస్టమ్ అనేది యథావిధిగా స్టార్టింగ్ ఎలా ఉండిందో అలాగే రావడం జరుగుతుంది. కాకపోతే విండోస్ 11తో మన సిస్టమ్ అనేది యాక్టివేట్ అవుతుంది. విండోస్ 11 ఆపరేట్ సిస్టమ్తో యాక్టివేట్ అవుతుంది. నా సిస్టమ్ విండోస్ 10 నుండి విండోస్ 11లోకి అప్గ్రేడ్ అయిందో లేదో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం స్టార్ట్ కి ప్రెస్ చేయాలి. Search box edit, type in text. సిస్టమ్ అని టైప్ చేయాలి. System information app. Press right to switch preview. Enter. System information dialog. 313 view. System summary open. 3 items. To move through or expand items, use the air. సిస్టమ్ సమ్మరీ ఓపెన్ అని చెప్పింది. ఇక్కడ మనం ట్యాప్ ప్రెస్ చేయాలి. List 1 list view. OS name Microsoft Windows 11 Pro 1 of 43. OS నేమ్ విండోస్ 11 Pro అని చెప్పింది. ఎస్, ఆపరేటింగ్ సిస్టమ్ నేమ్ విండోస్ 11 Pro. Alt F4. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇంత ఈజీగా యాక్టివేట్ చేసుకోవచ్చు, ఇన్స్టాల్ చేసుకోవచ్చు, చాలా పర్ఫెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు. విండోస్ 11 ట్యుటోరియల్స్ మీకు కావాలి అనుకుంటే కామెంట్లో తెలియజేయండి. ఖచ్చితంగా విండోస్ 11 ట్యుటోరియల్స్ కూడా చేసే ప్రయత్నం చేస్తాను. ఫ్రెండ్స్, ఎక్స్ప్లెనేషన్ నచ్చితే లైక్, షేర్ చేయడం మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ చేయడం అసలే మర్చిపోవద్దు. జై హింద్, జై భారత్.